Hi everyone. Today in this video, I am going to share the latest top government job notifications for February and March 2026. If you are preparing for government jobs, this video is very important. So watch till the end. And ఇప్పుడు ఇక్కడ టాప్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్లో ఫస్ట్ వన్ మనం చూస్తే రైల్వే అప్రెంటైస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్రన్ రైల్వే నుంచి మనకి ఒక బిగ్ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఇందులో దాదాపుగా అరౌండ్ 5349 పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి 10th మరియు ITI క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. సో ఈ జాబ్కి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ 23rd 2026 అనమాట. సో ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి ఈ 10th అండ్ ITI స్టూడెంట్స్కి మాత్రం. సో 23rd మార్చ్ లోపు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో ఈ పర్టికులర్ రైల్వే అప్రెంటైజ్ జాబ్కి అనమాట. సో ఇప్పుడు మనం సెకండ్ దానికి వస్తే సెకండ్ నోటిఫికేషన్ ఏంటంటే RRBALP అన్నమాట. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో, లేదు అంటే దీన్ని అలానే లోకో పైలట్ అని కూడా అంటాము, ఈ నోటిఫికేషన్ అనేది దాదాపుగా 11,000 వ్యాకన్సీస్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఈ జాబ్ కూడా ఒక హై డిమాండ్ అలానే గుడ్ శాలరీ ప్యాకేజ్తో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దాని తర్వాత RBI అసిస్టెంట్ అనమాట. థర్డ్ నోటిఫికేషన్ RBI అసిస్టెంట్లో దాదాపుగా 650 వ్యాకన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ కోసం అని చెప్పేసి ఈ 650 వ్యాకన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ జాబ్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి ఎర్లీ మార్చ్ 2026 వరకే ఉండొచ్చు. అండ్ సో ట్రై టు అప్లై ఫాస్ట్లీ అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి ఫోర్త్ వన్ SBI SVSCO అనమాట, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దాదాపుగా 116 వ్యాకన్సీస్ని స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిలీజ్ చేసింది. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 15th 2026 అన్నమాట. అండ్ దాని తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ 2026లో. సో ఇండియా ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయువు రిక్రూట్మెంట్ ఏం చేసిందంటే దాదాపుగా 5,000 వ్యాకన్సీస్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది డిఫెన్స్ జాబ్, ఎవరికైతే ఇష్టమో చేయడానికి వాళ్ళు మిస్ అవ్వకుండా ఉండేలాగా ట్రై చేయండి. అండ్ దాని తర్వాత DRDOలో దాదాపు 190 పోస్టులు డిఫెన్స్ రీసెర్చ్ అలానే డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో రిలీజ్ చేశారు అని చెప్పి చెప్తున్నారనమాట. టెక్నీషియన్స్ కోసం, అసోసియేట్ కోసం అని చెప్పేసి. సో దీన్ని కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ అలానే దాంతోపాటుగా 7th వన్ వచ్చేసి NTPC అనమాట. సో NTPC లిమిటెడ్ కూడా ఇంజనీరింగ్ ట్రైనీస్ని రిక్రూట్ చేసుకుంటుంది. ఈ 2026లో రిక్రూట్ చేసుకోబోతుంది అనమాట. సో అది 7th వన్. అండ్ దాని తర్వాత 8th వచ్చేసి APPSC జాబ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మెనీ వ్యాకన్సీస్ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి జాబ్లు అన్నీ కూడా దాదాపుగా ఒక ఫిబ్రవరి టు మార్చ్లో రిలీజ్ అయ్యే జాబ్స్ అనమాట. సో ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కళ్ళు మిస్ చేయకుండా వీటన్నిటిని ఫాలో అయ్యి అప్లై చేసుకోండి. అండ్ ఏదైనా ఒక పర్టికులర్ జాబ్ గురించి దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అలాగే శాలరీ అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ లేదంటే ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా వీటి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఆ పర్టికులర్ దాని మీద వీడియో చేసి నేను మళ్ళీ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ అబౌట్ ఫర్ టుడే వీడియో. Thank you for watching. If you like my content, please do share, like, comment and subscribe to my channel. Thank you guys.